నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండలం పోతంగల్ మండలంలోని అనేక గ్రామాల్లో బోధన్ నియోజకవర్గ బోధన్ మండలం సాలూర మండలంలోని అనేక గ్రామాల్లో దోమలెడిగి హున్సా మందర్నా కాజాపూర్తో పాటు మొక్కజొన్న రైతులు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పండించారు. మొక్కజొన్న హార్వెస్టింగ్ చేసి రోడ్డుపై అదేవిధంగా కల్లాల్లో ఆరబోసుకున్నారు. ప్రతి సంవత్సరం మొక్కజొన్న కోసం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల మొక్కజొన్న పండించుకున్న రైతులు గాంధారితో పాటు ఇతర పట్టణాలకు చెందిన బ్రోకర్లకు విక్రయించి అనేక విధముగా నష్టపోతున్నారని రైతులు వాపోతున్నారు. క్వింటాల్కు 2,500 రూపాయలు ఉంటే గిట్టుబాటు ధర అవుతుందని, కానీ బ్రోకర్లు మాత్రం 1,800 నుంచి 2,000 వరకు అడుగుతున్నారని, ఈ విధంగా తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. బోధన్ నుంచి కొన్ని విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇవ్వటం వల్ల ఎకరానికి 45 నుంచి 20 క్వింటాలు పండవలసిన మొక్కజొన్న ధాన్యం కేవలం 20 క్వింటాలు మాత్రమే పండుతోందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎత్తొండ సొసైటీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఆలస్యం చేస్తున్నారని, బార్దాన్ అదేవిధంగా గన్నె బ్యాగులు హమాలీలు లేరని, ఆలస్యం చేయడం వల్ల నెలల తరబడి రోడ్డు పక్కనే ఆరబోసుకుంటున్నామని, వాతావరణ పరిస్థితులు తమకు నష్టం వాటింప చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభించి గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని మొక్కజొన్న రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు వాపోతున్నారు. కోటగిరి మండలంలోని అదేవిధంగా ఇతర మండలాల్లోని అనేక గ్రామాల్లో కౌలు రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సుమారు 20 నుంచి 50 ఎకరాల్లో మొక్కజొన్న వరిధాన్యం పండించాలని, గిట్టుబాటు ధర మొక్కజొన్నకు లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మొక్కజొన్న రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం కూడా లాస్ట్లో ఉన్నామని, ఈ సంవత్సరం కూడా లాస్ట్ అవుతున్నామని, వర్షం పడే ధాన్యం ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావటం లేదని, తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామ ప్రధాన రహదారి గుండా రైతులు ఈ మక్క ఆరబెట్టుకున్నారు. ఇక్కడ మహిళా రైతు 11 ఎకరాల్లో మక్క, 11 ఎకరాల్లో వరి, మొత్తం కౌలు రైతు, మహిళా రైతు. ఈ మహిళా రైతు యొక్క ఆవేదన ఏంటంటే 11 ఎకరాల్లో ఈ ఏదైతే సీడ్ బోధన నుంచి తెచ్చినామో ఈ సీడు ఫాల్ట్ ఉండడం వల్ల ఎకరానికి 40 నుంచి 45 బస్తాలు వచ్చేది 20 క్వింటాల ధాన్యం బస్తాల దిగుబడి తగ్గింది. అంటే ఏమైపోతుందంటే సీడు నకిలీ సీడు 30,000-40,000 కౌలు ఉన్నది. సరైన సీడు రాలేదని ఈ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎకరానికి 30,000-40,000 కౌలు ఇవ్వాల, దిగుబడి తగ్గింది. ఈ రేటు 2,300 నుంచి 400 రావాలా. కానీ మక్కకు ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే నాదులు లేక ప్రైవేటు వారు 2,000-2,100. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వర్షం వస్తుంది, వర్షానికి తడిసిపోతున్నాయి. ఇవి మళ్ళా ఏమైనా డాగ్ వచ్చిందంటే మళ్ళీ ఈ రేట్లు తగ్గే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు ఈ మక్క కేంద్రాలు ప్రారంభించే పరిస్థితి లేదనేది మహిళా రైతు చెప్తా ఉన్నది. ఇక మక్కది ఈ పరిస్థితి ఉంటే కౌలు రైతు ఈరోజు నష్టాల్లోనే ఉన్నారు. 35,000 కౌలు ఒక ఎకరానికి, 11 ఎకరాలకు 35,000 చొప్పున కట్టాలా. మళ్ళా వరి పండించారు. ఇదే మహిళా రైతు వరి పండించే 23 ఎకరాలు, 20 మొత్తం ఎంతమ్మా? 23 ఎకరాలు ఇంటిది, బయటది అంటే 2 ఎకరాలు ఇంటిది, మొత్తం బయటది. వరి 23 ఎకరాలమ్మా మొత్తం కలిపి మొత్తం 23 ఎకరాల్లో పంట పండిస్తే దాంట్లో వరి పంట పండించారు. ఆ వరి కూడా రోడ్డు మీద ఆరబోసిన బార్దాన్ ఇస్తలేరంట, హమాలి లేరని కొనుగోలు చేస్తలే. వర్షం ఏమో ఇట్లా ఉన్నది, తడిసిపోతున్నాయి. పరిస్థితి ఆగమ గోచరంగా ఉంది. మా పరిస్థితి చాలా ఆగముంది. మళ్ళీ వరి కొనుగోలు చేస్తలే, మక్క కొంటలేరు. ప్రైవేట్ వాళ్ళకి పోతే నష్టపాటులో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా పరిస్థితి ఎట్లా? కౌలు రైతులము, కౌలు కట్టలేని పరిస్థితి. మా పరిస్థితి చాలా ఆగమ గోచరంగా ఉందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీకు ఏదమ్మా ధాన్యం కొనుగోలు అంటే సొసైటీ ఏది? ఎత్తొండ సొసైటీ అని మహిళా రైతు ఇస్తలేరు. కొన్ని ఇచ్చిరు, కొన్ని అట్లా అవి మొత్తం అయితేనే ఇస్తాము, పెడతాం, ఒక లోడ్ అయితే పెడతామని అన్నారు. వాళ్ళు 500 సంచి ఇచ్చారు. ఇంకా కొన్ని అయితే కావాలి కదా. మొత్తానికైతే ఎత్తొండ సొసైటీలో బార్దాన్ కానీ హమాలీలో కొరత ఉండడం వల్ల ఈరోజు ఈ రోడ్ల పంటనే ఇక్కడనే పగలు రాత్రి అని తేడా లేకుండా ఈరోజు పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన చేస్తున్నారు. మక్కా రైతులు
ధాన్యం వడ్ల రైతులు ఈరోజు అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఈరోజు రోడ్ల వెంబడి ఉన్నారు. మరి వీరికి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు న్యాయం చేయాలని మహిళా రైతు కోరుతుంది. ఇది చేసినాము ఎండబెట్టాము, తీసుకునేటోళ్ళు ఎవరు లేరు. ఏది మక్కకు అడ్లు కూడా పోతలేవు. అడ్డు గవర్నమెంట్ కాట స్టార్ట్ కాలేదా? అయినాయి కానీ ఇంకా తీరేము అమ్మాలోళ్ళు లేక అట్లనే ఉన్నాయి. 15 రోజులు ఆనకు వరి ఎన్ని ఎకరాలు వేసినా? 11 ఎకరాలు. 11 ఎకరాలు నాటు. ఇది మక్క. 11 ఎకరాలు వరి, 11 ఎకరాలు మక్క. మక్క ఇప్పుడు ఎంత అంటున్నారు? 2150. ఇంతకు ముందు ఎంత ఉండే? 2200 ఉండే. ఇది గవర్నమెంట్ కాట లేదు మక్కకు? లేదు లేదు. ఇక్కడ సుమారు ఈ ఏరియాలో ఎంత మక్క పడుతుందమ్మా? మస్తు వేసాను ఈసారి అయితే. సులుపు లాస్ ఉన్నదాన్ని ఇది వేస్తే ఇది కూడా లాస్ వేసాను. అచ్చా ఎంత ఉంటే మంచిగా ఉంటుంది ఇది? ఇది 40 కాడికి రావాలా, 40-45 కాడికి రావాలా. ఎంత 40 అంటే 45 క్వింటాలు వస్తే లాభము. అట్లా కదమ్మా, కింటాకి ఎంత రావాలా మీకు? ఎకరాన 40 క్వింటాల మీద రావాలా. మీకు ఎంత వచ్చింది? దిగుబడి తగ్గిందా? తగ్గింది. ఎందుకమ్మా? ఎందుకో ఏమో మరి అర్థం కాలేదు. వేసినాము సీడ్ ఇచ్చిన తీరు వేసినాము. సీడ్ ఆడికెళ్ళి తెచ్చిరు? బోధనకి. సీడ్ కరెక్ట్ లేదా? ఇక ఎట్లుందో ఏమైతే మంచి. ఎంత వచ్చింది ఎకరానికి? ఎంత వచ్చింది? ఎకరానికి 7 ఎకరాలకు ఇప్పుడు పోస్తే నా 7 ఒక డబ్బు వెళ్ళింది. అంటే అందాజా ఎంత? ఒక ఎకరానికి ఎంత వెళ్ళింది? ట్రాక్టర్ వెళ్ళినట్టు. ఒక ట్రాక్టర్ అంటే లాసే. ఎన్ని బస్తాలు తక్కువ పడ్డాయి? 20 సంచులు, 20 క్వింటాలు. 20 క్వింటాలు తక్కువ. అంటే సీడ్ ప్రాబ్లం. బోధన ఏ సీడ్ ఆఫీస్ నుంచి తెచ్చారు? ఎక్కడి నుంచి మా ఆయన కెరక. ఇంకోటి ఇప్పుడు ఇది రేటు ఎంత రావాలమ్మా ఒక క్వింటాకు మీకు? 2300 దాకా ఉంటే మంచిగా ఇక ఉన్నది కాదు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామ ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇక్కడ మక్క రైతులు, ఈ మక్క రైతులు పండించే రైతు వద్ద ఉన్నాం. ఈ హనుమాన్లు అనే మక్క రైతు ఏమంటున్నారంటే ఈ ఏరియాలో వందల వేల ఎకరాల్లో మక్క రైతులున్నారు. వేల ఎకరాల్లో మక్క పండిస్తాం, ప్రతి ఏటా మక్క పండిస్తాం. కానీ మా పరిస్థితి మక్క పండించిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు వస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక్కసారి మాత్రమే మక్క కేంద్రం ప్రారంభించారు, తర్వాత మక్క కేంద్రం ప్రారంభించలేదు. సుమారు మక్క కేంద్రం ప్రారంభించి మాకు 2500 కింటాకి ఇస్తే మాకు మేము గట్టుకెత్తామని రైతు కోరుతున్నాడు. కానీ ఈరోజు పరిస్థితి బ్రోకర్లు వచ్చి 2000కి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ వర్షానికి దాగబడుతున్నాయి. వర్షం ప్రకృతి వైపరీత్యం మాకు శాపంగా మారింది. 2000 కాదు కదా, 1900-1800 కూడా దిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు బ్రోకర్లు గాంధారి అక్కడి నుంచి వచ్చి అడుగుతున్నారు, తక్కువ రేటు అడుగుతున్నారు. ఎకరానికి మాకు సుమారు 20 నుంచి 25 వేల ఖర్చు అవుతున్నది. 2500 అయితేనే మాకు గిట్టుబాటు వస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి 2000 వరకు దిగిపోయింది. మాకు ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. వందల వేల ఎకరాల్లో ఉన్న రైతులకు మాకు ఆదుకోవాలి. ప్రతి ఏటా ఒక్కసారి మాత్రమే కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం వైపు ప్రభుత్వము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు పైన సీఎం గారు చెప్పి చెయ్యాలి. వేల ఎకరాల్లో ఎంతోమంది రైతులకు ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కలిగించేలా చేయాలి. ఈరోజు వర్షానికి మా పరిస్థితి ఆగమ గోచరంగా ఉంది. పెట్టిన పెట్టుబడిగా కూడా వచ్చే పరిస్థితి లేదు. దిగుబడి కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల, సీడ్ ప్రాబ్లం వల్ల తగ్గిపోయింది. మేము నష్టాల్లో ఉన్నాం, మాకు ఆదుకోమని రైతు కోరుతున్నారు. చెప్పండి. గవర్నమెంట్ కొంటే బాగుంటుంది. 2500 అన్న మినిమం రేట్ ఉండాలి దీనికి. 2000 అడగట్టిరు, 2070-60 అడగట్టిరు. వర్షం కొడి అంతా మాకు బాగా లాస్ వచ్చింది. గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎన్ని ఎకరాలు పండుతాయి? ఎంతమంది రైతులు? 1000 ఎకరాలు ఉంటుంది మక్క. 1000 ఎకరాలు మక్క ఉంటుంది, తక్కువ ఉండదు. మళ్ళీ ఈరోజు పరిస్థితి ప్రతి సంవత్సరం 1000 ఎకరాలు పండిస్తారా? 1000 ఎకరాలు పండిస్తారు. మళ్ళీ ఇంత ఎకరాలు పండించినప్పుడు మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవా? ఒక సంవత్సరం పెట్టిర్రు, ఇక అటాటే ఉరికి పెట్టిర్రు, రేటే పేడా కసిర్రు. అట్లా అవుతున్నది. మాకు చూసి గ్యారంటీగా అని చేయన కసిర్రాలు. వర్షం వస్తుంది కదా సార్, పరిస్థితి వర్షంతో అయితే అడ్డం పడిపోయినాయి. మాకు కోయడం తక్లీఫ్ అవుతున్నది ఇప్పుడు.
దిగుబడి ఏమైనా తగ్గుతుంది? దిగుబడి పూర తగ్గిపోయింది. ఒక ఎకరానికి ఎంత రావాలా? ఎకరంకు 50 నుంచి 40 రావాలా. ఎంత వచ్చింది ఇప్పుడు? 30 వస్తుంది. ఈ సీడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? సీడ్ ప్రాబ్లము ఇక సీడ్ ఒక్క రకం వేయరు అనుకోండి. ఇక మంచి సీడు అది విన్నరిగిన 45-50 వెళ్తాయి. వేరే వేరే సీడ్లు ఉన్నాయి కొన్ని. ఈ ఒక్క రకం ఒక సీడ్ లేదు ఇక అది. మొత్తానికి అయితే ప్రభుత్వం ఆదుకోవాలా. ప్రభుత్వం ఆదుకోవాలా. ఇప్పుడైతే వర్షం వస్తుంది, వర్షము దొడ అంటది. ఇప్పుడు కొనడానికి ఎవరు వస్తలే. ఇప్పుడు కొనడానికి ఇప్పుడు ఎక్కడ అమ్మాలా మీరు? ఇక్కడనే వస్తా. ఇక ఇక్కడనే బ్రోకర్లు వస్తారు. ఎక్కడ వాళ్ళు వస్తారు? ఇక్కడ గాంధారి అక్కడ నుంచి వస్తారు. ఎంత కొంటారు అందాజా? అంతే 2000, 50 తక్కువ, 100 తక్కువ ఇట్లా. ఇట్లా వర్షానికి డాగబడితే ఇక బాగా ఇక కొనరు. ఇక ఉరికే పోతారు వర్షం వచ్చిందంటే. పరిస్థితి ఎట్లా మళ్ళా? ఇక అంతే. ఇక మేము మునగవలసింది ఇక. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఎకరంకు లేదంటే 25,000 అవుతాయి ఖర్చు. మీకు 2,500 వస్తే రేటు మాకు మంచిగా ఉంటుంది. ఏం పేరు సార్ మీది? హనుమన్లు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.